నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కుంటుపడిందన్న సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు నిర్మాణం శ్వేతపత్రం విడుదల. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్. సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ. పంచాయతీరాజ్ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. నిధుల వినియోగం, ఆయా శాఖల్లో చేపట్టిన పనులపై ఆరా. మాజీ సీఎం జగన్ పై మంత్రి ఆనం ఆగ్రహం. ప్రతిపక్ష హోదా అడగడంపై సెటైర్లు. ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు ఎలా విధ్వంసం చేశారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను, సవాళ్లను అధిగమించి మరి ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమైందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. రాష్ట్రానికి 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, ఒకటి పోలవరం. 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఈ 2 ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ, మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర ఆవరేజ్న 3000 టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ, మామూలుగా కానీ జల విద్యుత్తు, హైడల్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది. సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది, పీక్ లోడ్ ఫ్యాక్టర్. అప్పుడు ఈ హైడల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనం చూస్తే 2014లో రాష్ట్ర విభజన జరిగింది, కానీ చాలా నష్టపోయామని అందరికీ ఆవేదన ఉంది. కానీ ఆ నష్టం కంటే 1924లో జరిగిన జగన్ విధ్వంసం
రాష్ట్రానికి శాపంగా మారింది. దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికం అంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే 194 టీఎంసీ నీళ్లు నిలవబెట్టే పరిస్థితి ఉంది. 322 టీఎంసీ నీళ్లు సద్వినియోగం, అంటే ఇప్పుడుండే కెనాల్స్ అన్ని ఉపయోగించుకుంటే. ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ ఇచ్చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక 500 లేకపోతే ఒక 700 టీఎంసీ నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఉండేది 7,20,000 ఎకరాలకు సాగునీరు అందించడం, 23,50,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేయడం, 28,50,000 మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది, అవకాశం ఉంది. పరిశ్రమలు కూడా ఫుల్గా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఒక చిరకాల వాంఛ. ఏదైతే 1941 నుంచి ప్రజల కల ఇది. ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరంలో కట్టాలన్నా లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరంలో కట్టారు, బ్యారేజ్ కట్టారు. లేకుంటే అప్పుడే కట్టాల్సింది. ఇంకొక పక్క 50 లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. చైనాలో ఉండే 3 గేజెస్ కూడా మీరు చూసే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ. ప్రపంచంలోనే అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది. ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్. 90 మీటర్స్ కింది వరకు డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం. అలాంటి సున్నితమైన డయాఫామ్ వాల్ ఇది. ఇంకొక పక్కన 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు, బిగ్గెస్ట్ గేట్స్. ఇంకొక పక్క 390 కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువలు. అటు ఉత్తరాంధ్ర ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్ రెండు కూడా 390 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి, భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయబోం. ఇదే లాస్ట్. ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తుందనే ఇది కూడా లేదు. అదే మరి ఇంకొక పక్కన 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు. ఈరోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలకగా అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాన్ని అందజేశారు. విజయవాడ అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగిందని, తాను అమ్మను దర్శించుకోవడానికే వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. విభజనకు సంబంధించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిధుల వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారులు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని అన్నారు. నిర్లక్ష్యాన్ని వీడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో అధికారుల తీరుపై కలెక్టర్ డీకే బాలాజీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అయితే అధికారులు సమాధానం సరిగా చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి సరైన సమాచారంతో రాకుండా అసంబద్దంగా పనుల గురించి వెల్లడించడంపై కలెక్టర్ అధికారులను నిలదీశారు. సమావేశానికి వచ్చేటప్పుడు జిల్లా స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు, పనులపై ఓ నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలని, ఆ విధంగా లేకపోతే క్షమించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
అది డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ వేరే అవుతుంది. నేను ఒకే డిపార్ట్మెంట్ ఫార్మాట్ ఇచ్చి మీ అందరికీ చేసుకోమని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కి చెప్పేస్తాను, సో దట్ మీరు మీ డిపార్ట్మెంట్ కి అలాగే ఎలా కాలంలో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏంటి, బ్రాడ్ గా నేమ్ ఆఫ్ ద గ్రాంట్, టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ శాంక్షన్డ్, అదైన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్, సో రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్స్ లో ఏ స్టేజెస్ లో ఉంది అంటే టెండర్ పిలవకుండా ఉండేవి ఎన్ని ఉన్నాయి, టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇవ్వనివి ఎన్ని ఉన్నాయి, వర్క్ ఆర్డర్ ఇచ్చి 10 స్టార్ట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, 10 స్టార్ట్ చేసిన తర్వాత పర్సెంటేజ్ ఎంత ప్రోగ్రెస్ ఎలా ఉంది అని. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ చేయనివి ఎన్ని ఉన్నాయి, రికార్డ్ చేసిన తర్వాత చెక్ మెజర్మెంట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, చెక్ మెజర్మెంట్ చేసిన తర్వాత పాస్ ఆర్డర్ చేయనివి ఎన్ని ఉన్నాయి, పాస్ ఆర్డర్ వేసిన తర్వాత బిల్ అప్లోడ్ చేయనివి ఎన్ని ఉన్నాయి. ఈ లెవెల్లో మీరు గ్రాన్యులర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హావ్ టు గో. అప్పుడే పనులు జరుగుతాయి. గవర్నమెంట్ లో టేబుల్ టు టేబుల్, స్టెప్ టు స్టెప్ చూసుకోకపోతే పనులు జరగవు. మీదేదో హార్టికల్చర్ అనుకోండి, ఏపీఎంఐపీ అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మర్ సెలెక్టెడ్, డ్రిప్ ఇరిగేషన్ కి వాళ్ళకి ఎంత మందికి నేను సెట్స్ ఇచ్చాను, ఇంకెంత మందికి ఇవ్వాలి, ఇవ్వని వాళ్ళు మనము ఏ రీజన్ నాకు అక్కడ నుంచి స్టాక్ వచ్చిందా లేదా, స్టాక్ వచ్చి నేను ఎంతమందికి, స్టాక్ రాకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది, స్టాక్ వచ్చి నేను మండల స్థాయిలో పెట్టుకొని లేదా డిస్ట్రిక్ట్ స్థాయిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయనివి ఎన్ని, రైతులకి మేము విలేజ్ స్థాయికి పంపించి రైతులు అందుబాటులో లేకుండా డిస్ట్రిబ్యూట్ చేయనివి ఎన్ని, ఇవి చూసుకుంటూ ఎవ్రీ డే ఎవ్రీ స్టెప్ మీరు చూసుకోకపోతే థింగ్స్ విల్ నాట్ మూవ్. సమూహం నేను ఇంకా డిస్ట్రిక్ట్ రివ్యూస్ స్టార్ట్ చేయలేదు, డిపార్ట్మెంటల్ రివ్యూస్ నేనైతే ఎవ్రీ ఫోర్త్ టైం ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. అది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీ స్థాయిలో మీరు రివ్యూ చేయకుండా కలెక్టర్ గారు మా హార్టికల్చర్ ఆఫీసర్స్ తో మాట్లాడతారు, ఏఈతో మాట్లాడతారు, తహసీల్దార్స్ తో మాట్లాడతారు, మాకేం పని లేదు అనుకుంటే మాత్రం అవ్వదు. నేను మీటింగ్ పెట్టినప్పుడు ఐ హోల్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఓన్లీ అకౌంటబుల్. ఆ క్లారిటీ మనకు రాకపోతే చాలా ఇబ్బంది పడతాము. హియర్ ఎవ్రీవన్ ఇస్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే హెడ్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్. యు ఆర్ మై ఎక్స్టెండెడ్ ఆర్మ్. నేను చాలా క్లారిటీగా చెప్తున్నానండి. దీంట్లో ఏదైనా లోటు ఇదైతే మాత్రం డిస్ట్రిక్ట్ రివ్యూలో మామూలుగా ఉంటుంది. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్